ఉన్నావా పోయావా? నిన్ను ఈ కత్తికి బలిచ్చి నీ చావుని నిర్ధారించుకుంటాను. నీ కూతురు కూడా వచ్చిందా? అయితే దాన్ని కూడా బలిస్తాను. నా కూతురు జోలికి నువ్వు కాదు కదా, నిన్ను సృష్టించింది వచ్చినా వదలను. అంత శక్తి ఉందా నీలో? అయితే చూసుకుందాం రా. అమ్మ తొందరగా బయటికి రా అమ్మా. అమ్మ భవానీ, మా అమ్మని కాపాడు, వశీకరణ నుంచి కాపాడు. నా అంతం చూస్తానన్నావు కదా, ఇప్పుడు నీ అంతం చూస్తాను. ఒక్క వేటుతో తలను తెంచి పడేశాను. ఇంక ఈ వశీకర పని అయిపోయిందిలే అని ఊర్లోకి వెళ్ళి అందరం సంబరాలు జరుపుకుందాం రండి అని పిలుద్దామనుకున్నావా? వశీకర వధ జరగాలి అంటూ అందరి ముందు ప్రగల్భాలు పలికావు కదా, చూపించు నీ శక్తి. వీరనారి, వీరవనిత, కలియుగ మహిళా శిరోమణి లాంటి బిరుదులు నీకున్నాయి కదా, చూపించు నీ ప్రతాపం. అమ్మా అన్నపూర్ణాదేవి, ఈ దుష్ట శక్తి నీ ఊరికొచ్చి నిన్ను నమ్ముకున్న ప్రజలందరినీ అల్లకల్లోలం చేస్తుంది. పంట పొలాలని నాశనం చేస్తుంది. అమాయక ప్రజలని పొట్టన పెట్టుకుంది. ఇటువంటి దానిని నువ్వెందుకు ఇంకా ఉపేక్షిస్తున్నావు? నా చేతికి ఖడ్గం అందించావు, మరి దీని ప్రాణాన్ని ఎందుకు తీయలేకపోతున్నావు? నీ శక్తి కంటే దీని శక్తి గొప్పదా? దీనిని చంపే అవకాశం నాకివ్వు. అసురగతికి విలయ ఘటన ప్రబల సహిత ప్రళయ రచన అసురగతికి విలయ ఘటన ప్రబల సహిత ప్రళయ రచన అసురగతికి విలయ ఘటన ప్రబల సహిత ప్రళయ రచన. నువ్వు నన్ను 1,00,000 సార్లు నరికినా నేను మళ్ళీ మళ్ళీ బ్రతుకుతూనే ఉంటాను. నన్ను వధించడం నీ వలన కాదు కదా, మీ అమ్మవారి వలన కూడా కాదు. ఇంకా ప్రయత్నం చేస్తావా? చెయ్యి. ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ బిడ్డను చంపుతాను. ఎలా ఆపుకుంటావో ఆపుకో. ఏయ్, ఆగు.
ఇక్కడెందుకు వచ్చావమ్మా? నాన్నే వద్దామనుకున్నాడమ్మా. ఈ వసీకర ఏదో మంత్రం వేసి నాన్నను అడ్డుకుంది. నేను అమ్మవారి అనుగ్రహంతో బయటికి రాగలిగాను. నిన్ను కాపాడుకుందామని వచ్చాను. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద. అవనికి మంచి పేరు రాకూడదని మనం ఎంతగానో ప్రయత్నం చేశాం. చివరికి మనం ఊహించనంత పేరొచ్చేస్తుంది. పెరుగుట విరుగుట కొరకే అని అంటారు కదా. అవనికొచ్చే పేరు కూడా పాల మీదొచ్చే పొంగు లాంటిది. నీళ్లు చల్లితే చప్పపడిపోయినట్టు అవనికొచ్చే పేరు కూడా 2 రోజుల్లో అంతా నాశనం అయిపోతుంది. హ్మ్. బావా మనం సాధించాం. అమ్మా అమ్మా వచ్చేసావా? అవని అనుకున్నది సాధించిందనమాట. అవును బావా. ఇటువంటి సంతోష సమయంలో అందరూ ఆనందంగా ఉండకుండా శవం ముందు శ్రద్ధాంజలి ఘటించినట్టు ఇలా ఉన్నారేంటి? కోట నుంచి అవని ఇంకా రాలేదు. అక్షయ అవని గురించి బయటికి వెళ్ళిపోయింది. ఇద్దరి పరిస్థితి ఎలా ఉందా అని అందరం ఎదురు చూస్తున్నాం. అయితే మనం కోట దగ్గరికి వెళ్దాం పదండి. ఇంటి దగ్గరుండి ఆలోచిస్తే ఏమొస్తుంది? మేము ఎవరూ ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా వశీకర మంత్రప్రయోగం చేస్తుంది. నాన్నా ఇక మీరు ఆ వశీకర గురించి భయపడాల్సిన పని లేదు. అవని అక్షయాల గురించి దిగులు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ఆ వశీకర మాకు దారిలో కనిపించింది. దాన్ని నేను బావా కలిసి గోన్ సంచిలో బంధించాం. అవునత్తయ్య గారు, బంధించి చెట్టు దగ్గరుంచి వచ్చాం. రేపు ఉదయం అందరం వెళదాం. ఊరందరినీ పిలుద్దాం. వశీకరణను చూడొచ్చు. అప్పుడు నాకు బావకి మంచి పేరొస్తుంది. అవని నీ గురించి ఏదో చేసిందని నువ్వు ఫీల్ అవ్వకు. అమ్మా మేము ప్రాణాలకి తెగించి మరీ చేసామమ్మా. ఏరా, ఇద్దరు మందుగానే ఉన్న తాగొచ్చారా? అక్క ఏంట కళ మాట్లాడతావు? మరి లేకపోతే ఏంట్రా? అవని ఆ వశీకరతో కోటలో భీకర యుద్ధం చేస్తుందని అమ్మ శ్రీకర్లు చెప్పారు. మేము వశీకర్ని మూట కట్టాం, పొట్లం కట్టాం అంటారేంటి? అక్క ఆ అమ్మ తోడు నేను చెప్పింది నిజం. నానమ్మా, అవని అత్తయ్య,